ఈహెచ్ఎస్ అమలు కాక ఆర్టీసీ కండక్టర్ భర్త మృతి చెందిన ఘటన ఒంగోలులో జరిగింది. పొదిలి డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న లక్ష్మి భర్తకు అనారోగ్యంగా ఉండటంతో ఒంగోలులోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే అక్కడ ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ చెల్లదని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. డబ్బులు చెల్లిస్తేనే వైద్యం చేస్తామని చెప్పడంతో మొదటి రోజు 70,000 రూపాయల బిల్లు చెల్లించారు కండక్టర్ లక్ష్మి. రెండవ రోజు బిల్లు చెల్లించకపోవడంతో వైద్యాన్ని నిలిపివేశారు ఆసుపత్రి సిబ్బంది. దీంతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి అక్కడే మృతి చెందాడు. ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ పనిచేయకపోవడం వల్లే తన భర్త చనిపోయాడని కండక్టర్ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. కండక్టర్ లక్ష్మి భర్త మృతికి నిరసనగా పొదిలి డిపోలో ఆర్టీసీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. సరైన వైద్యం ఈహెచ్ఎస్ కార్డు ద్వారా అందక అతను మృతి చెందడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే ఈహెచ్ఎస్ కార్డు మీద ఎటువంటి హాస్పిటల్స్లో ఎక్కడికి పోయినా కూడా అయా బిల్లులు రావట్లేదు, మా వల్ల కావట్లేదు, మీరు వేరే హాస్పిటల్లో పోండి లేదా డబ్బులు వేయండి వైద్యం చేస్తాం, అంతే తప్ప మా వల్ల కాదు, మేము చేయలేమని చెప్తున్నారు. ఆమె సాయశక్తిలో ఉన్నంత వరకు వైద్యం చేయించింది. తర్వాత అతని పరిస్థితి బాగలేక వెంటనే రిమ్స్ హాస్పిటల్కి తీసుకుపోవడం, అతను మృతి చెందడం జరిగింది.